నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చంద్ర గారు. సార్, జగన్ గారు జిల్లాల వారీగా పార్టీ మీటింగులు పెట్టే క్రమంలో ఈరోజు అన్నమయ్య జిల్లాలో పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ ఉన్నారు. ఇలాగా ముందు కూడా ఇంకా అంటే మనం ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాం, కొద్దిగా ఎక్కువ యాక్టివేట్ చేస్తూ అందరినీ ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఆయన ముందుండి ఈ రకంగానే వెళ్తుంది అంటారా? పూర్తి స్థాయిలో అందరినీ అంటే కార్యకర్తలను పరామర్శించేదైనా కలిసేదైనా ఇటువంటి అన్ని విషయాల్లో అంటే చాలామంది ఏమనుకున్నారంటే 11 సీట్ల ఓటమితో ఆయన కొంతకాలం పాటు పార్టీకి దూరంగా ఉంటారు, పార్టీని పట్టించుకోరు అని అనుకున్నారు. కానీ అదేమీ లేదు. ఆయన వెంటనే యాక్టివేట్ అయిపోయి కార్యాచరణలో దిగాడు. మీరు చూస్తున్నారు, జనరల్ 1-2 నెలలుగా కూడా ఆయన ఏమి ఖాళీగా లేరు. అంటే అందరితో ముఖ్యమైన నాయకులతో వచ్చి మాట్లాడడము, అదేవిధంగా వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద దాడి జరిగిన పరామర్శించడము, ఢిల్లీలో ధర్నా చేయడము, యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగంగా ఏమిటంటే జిల్లాల్లో మీటింగులు పెడుతున్నారు ఆయన. అంటే జిల్లా పార్టీ నాయకులతో మీటింగులు పెడుతూ వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని, అదేవిధంగా అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అమర్నాథ్ రెడ్డి గారిని నియమించారు. ఆయా నియోజకవర్గాల్లో కూడా బాధ్యుల్ని, ఇన్ఛార్జీలని వీళ్ళందరినీ కూడా మార్చి ఆయన పార్టీ ప్రక్షాళన దిశగా వెళతారా, లేకుంటే గత ఓటమి ఎందుకు జరిగింది అనే దాన్ని ఒకసారి ఆత్మవిమర్శ చేసుకుని ముందుకెళ్తారా, ఇవన్నీ కూడా చూడాలి మనం. ఇంకోటి ఏమిటంటే ఆయన లండన్ వెళ్ళి ఏదో ప్రోగ్రాం ఉంది. లండన్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా స్పీడ్గా కార్యాచరణ ఉంటుంది అనేది మనకు వినిపిస్తున్నది. కౌన్సిల్లో కూడా బొత్స సత్యనారాయణ గారిని, అప్పిరెడ్డి గారిని పక్కకు పెట్టి బొత్స సత్యనారాయణ గారిని కౌన్సిల్ లీడర్గా కూడా చేశారు. అంటే ఒక్కొక్కటి ఆయన చేస్తూ వస్తున్నారు. ఇంకేమిటంటే ఇంకా ముందు ఇప్పుడు 3 నెలలు దాటిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి ప్రెజర్ మొదలవుతుంది. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ప్రెజరు అంటే ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు. ఇప్పటికే కొంత గొణుగుడు సనుగుడు ఉంది. వైసీపీ వాళ్ళు కూడా అక్కడక్కడ విమర్శిస్తున్నారు. ఇది కొంచెం జనం నుంచి రియాక్షన్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈయన పెన్షన్లు ఇచ్చారు, అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేశారు, కానీ ఇంకా రిమైనింగ్ ఎప్పుడు అంటే అదేమిటి మన ఉచిత ప్రయాణం కానీ, సిలిండర్లు కానీ, మహిళలకి డబ్బులు కానీ, అమ్మక వందనం, ఇవన్నీ చాలా ఉన్నాయి కదా వాళ్ళు ప్రకటించిన. అన్నిటికంటే కీలకం ఏమిటంటే రైతులకు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు కదా వాళ్ళు 20,000 రూపాయలు. ఇప్పుడు ఏమిటంటే ఈ రైతులు ఈసారి పెద్దగా వ్యవసాయం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నారు. వర్షాలు రాకపోవడం, సరిగా రాకపోవడం కావచ్చు, ఏమైనా కావచ్చు, సాగు తగ్గింది ఈసారి. ఈ సాగు తగ్గినప్పుడు రైతులు అసహనము, అసంతృప్తితో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ 20,000 సాయం అనేది కనుక ఇస్తే కొంచెం ఓకే. లేదంటే జగన్ గారు ఆ ఆయుధాన్ని తీసుకుంటారు, రైతుల దగ్గరికి వెళ్ళడము. చూసారా వ్యవసాయానికి నేను మీకు కరెక్ట్గా టంచనగా బటన్ నొక్కి డబ్బులు ఇచ్చేవాడిని, ఆయన ఏదో అన్నీ చెప్పాడు కానీ ఒకటి కూడా ఇవ్వలేదు. ఇలా పోరాటం స్టార్ట్ అవుతుంది. తెలుగుదేశం తన మాట నిలబెట్టుకోకుండా ఒక్కొక్క స్టెప్ మైనస్లోకి వెళ్ళే కొద్దీ ఆయన స్పీడ్ అవుతారు న్యాచురల్గానే. అది జరగబోతూ ఉంది రైతుల తరపున కానీ. లేదంటే ఇంకొక నెల 2 నెలలు చూసేసిన తర్వాత ఈ 3 సిలిండర్ల పరిస్థితి ఏమిటో అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఉచిత ప్రయాణం ఏమిటో ఇంతవరకు తెలియలేదు. ఇలా ప్రభుత్వానికి ప్రెజర్స్ పెరుగుతాయి. ఎందుకంటే 3 నెలలే ఇంకా గట్టిగా కాలేదు కాబట్టి సహజంగానే కొంచెం సరే చూద్దాం అని వేచి చూసే ధోరణి ఉంటుంది జనమైనా కూడా ఇంకా చూద్దాం, ఇంకొక నెల చూద్దాం, ఇంకో 2 నెలలు చూద్దాం, ఈయన ఎలా వేస్తారు, ఎలా స్టెప్స్ వేస్తారు, ఎలా ముందుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు అని ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏమిటంటే వైసీపీ నాయకుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తల మీద, నాయకుల మీద. మొన్న తాడిపత్రిలో జరిగింది కానీ, అంత మునుపు పొంగనూరులో వాళ్ళని రానివ్వకుండా చేసింది కానీ, వీటన్నిటి మీద కూడా ఆయన దృష్టి పెట్టి ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఇంతవరకు మెరుగుపడలేదు, మా మీద మీరు దాడులు చేస్తున్నారు అనే దాన్ని అంశంగా తీసుకుని జనంలోకి వెళ్తారు. అంటే జనానికి ఎప్పుడైతే తెలుగుదేశం ప్రభుత్వం మీద కొంచెంగా అసహనము, కోపము పెరుగుతూ వస్తుందో అప్పుడు మళ్ళీ ఈయన జనంలోకి వెళ్ళినప్పుడు ఈయన రెస్పాన్స్ డిఫరెంట్గా ఉంటుంది. సహజం కదా అది. గతంలో వీళ్ళ ప్రభుత్వం మీద కోపం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి రెస్పాన్స్ వచ్చింది ఆయన చెప్పే ప్రతి మాటకి. ఇప్పుడు ఏమిటి, వీళ్ళ ప్రభుత్వం మీద కోపం వస్తే వచ్చే పనులు వీళ్ళు చేస్తే అప్పుడు జగన్ గారు అది స్పీడ్ పెంచుతారు. ఇంకా అయితే పథకాలు అమలు చేయడం అనేది ఇంపార్టెంటా, అభివృద్ధి చేయడం అనేది ఇంపార్టెంటా అని చూసుకుంటే చంద్రబాబు నాయుడుకు నెమ్మదిగా ఇటు అంటే ప్రిపేర్ చేసి పథకాల గురించి పెద్దగా అడగాల్సిన అవసరం లేకుండా చేస్తూ అభివృద్ధి మీద పోనీ కనీసం దృష్టి పెడతారా అంటారా? అంటే అభివృద్ధి అనేది ఆయన ఎలా తీసుకుంటున్నారంటే పబ్లిక్ పీపీపీ అని అంటున్నారు కదా ఆయన. అంటే జనము
ప్రభుత్వము ప్రైవేటు వ్యక్తులు వీళ్ళందరూ భాగస్వామ్యంతో ఆయన అభివృద్ధి దిశగా పోతాం నేను అనేది ఏదో ఒక ప్రపోజల్ పెట్టారు. అదేమిటంటే ఇప్పుడు రోడ్లు, గ్రామీణ రోడ్లు ఇవన్నీ కూడా ఒక చిన్న రోడ్డు అయితే ఎవరో ఒకరు పేరు మీద విరాళం తీసుకోవడము, లేదంటే పెద్ద రోడ్డు అయితే టోల్ అప్లై చేయడము, ఇవన్నీ జరగబోతున్నాయి. అది వైసీపీ ప్రభుత్వంలో జరుగుంటే ఎలా ఉండేదంటారు రియాక్షన్? అంటే వాళ్ళకి ఆలోచన రాలేదు. వచ్చినా కూడా వచ్చి ఉంటే ఇటువైపు నుంచి విమర్శలు వచ్చావా? జనము సాధారణ ప్రయాణాలకి వీటన్నిటికీ రోడ్లు వేయడం అనేది ప్రభుత్వం బాధ్యత. ఇప్పుడు 4 lanes అనుకోండి, ఇంకా మనకు అనివార్యంగా మనము డబ్బులు కట్టాల్సిందే. ఎందుకంటే ఆ 4 lanes అనేది మొత్తం దేశమంతా ఉన్న వ్యవస్థ కాబట్టి మీరు టోల్గేట్లు, మీరు ప్రయాణించిన దూరానికి సరిపడా టోల్గేట్లలో డబ్బులు కడతా ఉండాల్సిందే. ఈ డబ్బులు కూడా ఒక దశలో ఏమైపోయిందంటే భారం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఉదాహరణకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకి కనుక 4-wheelerలో వెళితే దాదాపుగా 600-700 రూపాయల పైన టోల్గేట్లు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు చిన్న రోడ్లు అనుకోండి, ఒక జిల్లా నుంచి జిల్లాకి, తిరుపతి నుంచి మదనపల్లికి, లేదా మదనపల్లి నుంచి కదిరి అనుకోండి, ఈ రోడ్లు బాగు చేయడం అనేది ప్రభుత్వాల బాధ్యత కదా. అవి కూడా టోల్ రోడ్లుగా మారాయి అనుకోండి. అంటే వాళ్ళ గ్రామీణులు కానీ మామూలు ప్రజలు వాడుకునే రోడ్లు టోల్ రోడ్లుగా మారితే ఏమిటంటే అదంతా కూడా ప్రజలకు భారంగా పడుతుంది. ప్రజలకు భారమయ్యే అభివృద్ధిని ప్రజలు సహించరు. ట్యాక్సులు కడుతున్నాం మేము, ఎందుకు ఇవ్వాలనే కదా మినిమము అని అంటారు. ఇప్పుడు మీరు ట్యాక్సులు కడుతున్నారు, మళ్ళీ మీరే పథకాల్లో డబ్బులు అడుగుతున్నారు కదా అని అంటారు. ట్యాక్సులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయము పెంచుకునే దిశగా ప్రయత్నించాలి, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదాయము లేదు. అంటే వీళ్ళు చెబుతున్న పథకాలకు కానీ వీళ్ళు చేస్తున్న ఖర్చులకు కానీ సరిపడా ఆదాయం లేదు. ఈ ఆదాయం కోసం వీళ్ళు అప్పులు చేయాలి. ఆదాయం పెంచుకోవాలంటే ఏమిటి మార్గాలు? ఒకటి ట్యాక్సులు వేయడము. ట్యాక్సులు వేస్తే ఇప్పటికే పెట్రోలు డీజిల్ ధర ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మిగతా తెలంగాణ కర్ణాటకతో పోలిస్తే. వీళ్ళు పన్నులు వేశారనుకోండి, పన్నులు వేసే కొద్దీ జనానికి ఒక రకమైన అసహనం వస్తుంది. అదేవిధంగా వీళ్ళకున్న చాయిసెస్ ఏమున్నది? ఏదో ఒక రూపంలో పన్ను వసూలు చేయడము, ఏవో ధరలు పెంచుకుంటూ పోవడమే కదా. కాబట్టి ధరలు పెంచుకుంటూ పోవడాన్ని జనాన్ని ఎప్పుడు యాక్సెప్ట్ చేయరు. అది అనివార్యమని తెలుసు వాళ్ళకు కూడా, కానీ వాళ్ళకి ఏదో కోపం ఉంటుంది. చూసారా, ఇంత మునుపు ఇంత తక్కువ ఉండింది, ఇప్పుడు చూడు ఇంత ఎక్కువైపోయింది అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే జిల్లాల వారీగా ఈ పార్టీ సమావేశాలు అయ్యి పెడుతున్నారు సరే, కానీ లాస్ట్ టైం కూడా ఏమైనా చేసినవి కూడా చెప్పుకోలేకపోయారు అని ఒక బాధ ఉంది వైసీపీ వారికి అందరికీ. ఇప్పటికైనా పోనీ కనీసం ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం చేసే పనులైనా కరెక్ట్గా విమర్శించగలుగుతారా కనీసం? అంటే పోయినసారి ఏం జరిగిందంటే జగన్ గారు బయటికి రాకుండా పోవడం వల్ల జరిగిన నష్టం అది. మీరు ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని మీరు ఊరికే ప్రకటనలు ఇచ్చుకున్నారు, కానీ సాక్షి పేపర్లోనూ ఇంకో పేపర్లోనూ మీరు ఎప్పుడు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసినారు అవి సరిగ్గా? జగన్ గారు అసలు బయటికే రాలేదు కదా. కాబట్టి ఆయన ఫస్ట్ చేయాల్సింది ఏమంటే ప్రజలతో కనెక్టివిటీ, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలతో కనెక్టివిటీ లేకుండా పోవడం వల్ల అధికారంలో నుంచి దించేశారు. ఇది అర్థమైతే ఆయనకి, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? 2019కి ముందు మీరు ప్రజల్లో ఉన్నారు నిరంతరం. మీరు నిరంతరం ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు ప్రజలకు దూరం అయినప్పుడు ప్రజలు మీకు దూరం అయ్యారు. సింపుల్ లాజిక్ అది. ఈ సూత్రాన్ని ఈసారి ఆయన అర్థం చేసుకుంటే తనలో ఆ పార్టీలో ఏమీ లోపాలు లేవు, ఏమి లేవు, కేవలం ఏదో ఈవీఎంల వల్ల ఓడిపోయాము, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు ఇస్తానంటే జనం ఆశపడి ఓట్లు వేశారు, ఇవన్నీ కారణాలు కానే కాదు. పార్టీ వ్యవస్థాగతంగానే పార్టీలో నిర్మాణంలో అనేక లోపాలు ఉన్నాయి. మీరు ఎప్పుడు కార్యకర్తలను గుర్తించారు? ఎప్పుడు నియోజకవర్గ నాయకులు మీరు గుర్తించారు? మీరు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వరే, ఇంటర్వ్యూ కూడా ఇవ్వరే? మరి ఇంకా వాళ్ళు వచ్చి ఏం చెప్పుకుంటారు మీ దగ్గర? అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతూ ఉందో వింటే కదా. కాబట్టి ఈ 5 ఏళ్ళు కూడా అంటే ఒక రాజకీయాల్లో గెలుపు ఓటమి ఇవన్నీ సహజం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఓడిపోలేదు, ఎన్నిసార్లు గెలవలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి నుంచి నేర్చుకోవాల్సింది ఏమంటే ఓడిపోయిన 10 సారి మళ్ళీ ఆయన పోరాడతాడు ఈ వయసులో కూడా. జగన్ గారు ఇంకా చాలా చిన్నవాళ్ళు కదా, ఇంక ఈ 5 ఏళ్ళు ఆయన పోరాడాల్సిందే. జనంలో ఉంటూ పార్టీని ఉత్తేజపరుస్తూ తెలుగుదేశం చెప్పినవన్నీ చేయలేదు, అది అసాధ్యం. ఏ ప్రభుత్వానికైనా అసాధ్యమే, తెలుగుదేశం ప్రభుత్వానికే కాదు. కాబట్టి వీళ్ళు ఒక్కొక్కటి తప్పు చేసే కొద్దీ ఆయనకు బలం పెరుగుతూ వస్తుంది. కేవలం చంద్రబాబు నాయుడు గారి తప్పులు వైఫల్యాలతోనే పార్టీ బలం పెరిగి మళ్ళీ 2029 నాటికి పోరాడతామనుకుంటే అది తప్పు. ముందు మీలో ఉన్న లోపాలు సరి చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి లోపాలు లెక్క పెట్టేది కాదు. మీ లోపాలు సరి చేసుకోకుండా ప్రభుత్వం తప్పులు చేస్తుందని కాచు కూర్చోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.